ఉంది. సరే. ఐ బాట్ దిస్ డ్రెస్ 1000 రూపీస్ అంతే. అంటే రిసిపిటెంట్. అది రిసిపియంట్ అంటే మీరు ఏమన్నారు ఇందాక 1000 రూపాయలు పెట్టి కొన్నాం ఏదో అన్నారు. సరే. డబ్బులు పెట్టి కొంటాం కదా సార్, ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ కొన్నాం కదా. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏదైనా కొనడమే మనం ఎక్స్చేంజ్ సార్, అంతే. బాగా గుర్తుపెట్టు. ఐ బాట్ టికెట్. నేను 200 పెట్టి కొన్నాను సార్ టికెట్. 400 పెట్టి కొన్నాను. 400 అని రాస్తా. మనీ ఓకేనా, మనీ ఇచ్చి మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. సో నేను టికెట్ కొన్నాను. ఐ బాట్ ద టికెట్. పర్పస్ ఏంటి, దేనికోసం? టు వాచ్ ఆ మూవీ అని నేను చెప్పచ్చు. లేదు అంటే ఐ బాట్ ద టికెట్ ఫర్ ఆ మూవీ అని కూడా చెప్పచ్చు కదా. పర్పస్ ఇదేంటి, ఎక్స్చేంజ్, డబ్బులు. ఓకేనా? సో మీకు ఇలా అర్థమవుతుంది కదా, లేదు తెలుగులోనే బాగా అనిపిస్తుందా? ఇట్లనే చెప్పాను. ఇట్లానే అంటే మనకి చాలా ఉన్నాయి కదా సార్, కేకు ఇవన్నీ వేస్ట్ కదా, చాలా కష్టం. నేనేమంటున్నాను, ఏదైనా చేస్తున్నాం అంటే ఒక పర్పస్ చెప్తాం. ఐ బాట్ ఎ టికెట్, లేదంటే ఐఎమ్ గోయింగ్ టు బై ఎ టికెట్స్, ఐఎమ్ గోయింగ్ టు బై ఎ టికెట్స్, నేను వెళ్తున్నాను కొనడానికి అంటాం. పర్పస్ చూపించాలి. ఐ బాట్ ఎ టికెట్, ఐ బాట్ ద టికెట్స్ టు వాచ్ ఎ మూవీ. మూవీ చూడడానికి నేను కొన్నాను. నేను ఇక్కడ టు వాచ్ అనేది ఒక యాక్షన్ చూపించకుండా నేను ఒక మూవీ కోసమే చెప్పాలనుకోండి, ఐ బాట్ ద టికెట్స్ ఫర్ ఎ మూవీ. ఇంకోటి ఉంటుంది, అది వేరేది అన్న, అప్రోప్రియేట్ కింద వస్తుంది. దిస్ మూవీ ఈస్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. ఇది కనపడుతుంది కదా సార్, అడల్ట్స్. మీరు గమనించే ఉంటారు, ఓన్లీ ఫర్ అడల్ట్స్ దిస్ మూవీ. ఇది చూసారా? దిస్ ఫిలిం ఈస్ ఫర్ అడల్ట్స్, దిస్ ఫిలిం ఈస్ నాట్ ఫర్ కిడ్స్, ఫర్ అడల్ట్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా. అంటే ఏంటి, దేంట్లోకి వెళ్తున్నాయి? అప్రోప్రియేట్గా ఉండటం అంటాం కదా. సూటబుల్, ఓన్లీ సూటబుల్ ఫర్ అడల్ట్స్ అంటాం కదా. సరే, నేను ఇది వచ్చినప్పుడు చెప్తాను, ఇక్కడ ఎందుకు కానీ మళ్ళీ కన్ఫ్యూషన్. ఫస్ట్ ఏంటి, మనం ఎక్స్చేంజ్ చూస్తున్నాం, ఎక్స్చేంజ్లో మాట్లాడుకోం. చెప్తారా ఎక్స్చేంజ్లో? ఎక్స్చేంజ్లో చెప్తారా? అంటే డబ్బులు. షీ బాట్ ఎ రెస్ప్లెండెంట్ హౌస్ ఫర్ 2 crore rupees అని చెప్తామా? షీ బాట్ a రెస్ప్లెండెంట్ హౌస్ ఫర్ 2 crores. 2 కోట్లకి కొనింది అంటాం కదా సార్ తెలుగులో. ఆమె 2 కోట్లకు ఒక ఇల్లు కొనింది, ఒక అందమైన భవంతిని కొనింది అంటాం. 2 కోట్లకి అంటాం కదా. కి ఇది ఫర్. ఓకేనా? ఓకే. ఇంకేమైనా చెప్తారా? ఎగ్జాంపుల్ చెప్పండి గైస్. మీకు అర్థమవుతుందా? మీరు సైలెంట్ అయిపోతుంటే నాకు అర్థం అవ్వట్లేదు అనిపిస్తుంది సార్. బాబు సార్, కన్ఫ్యూజన్ ఉందా సార్? చూడండి సార్, 3-4 మాట్లాడుకున్నాం ఇప్పటికి మనం. ఏంటిది? ఒకటి పర్పస్ సార్, మీకు తెలిసిందే, అంటే యాక్షన్ ఆఫ్ ది పర్పస్. అది మీరు ఇన్ఫినిటీ పెట్టి చెప్పాలంటే 2+∞ చెప్పండి, లేదంటే పక్కన నౌన్ పెట్టాలనుకుంటే ఫర్తో పెట్టండి. ఓకేనా? అదేవిధంగా పర్పస్ ఆఫ్ ద థింగ్స్, ఆ థింగ్ ఎందుకు పనిచేస్తుంది. దిస్ మైక్ ఈజ్ ఫర్ డబ్బింగ్. చూడండి, నా దగ్గర మైక్ ఉంది కదా. దిస్ మైక్ ఈజ్ ఫర్ డబ్బింగ్ అంట. ఎలా చెప్పగలిగాను నేను? ఓన్లీ పర్పస్ ఆఫ్ ద థింగ్, ఈ థింగ్ యొక్క పర్పస్. దిస్ మైక్ ఈజ్ ఫర్ డబ్బింగ్. సో డోంట్ టేక్ దట్ మైక్ టు ప్లే. ఆడుకోవడానికి తీసుకోవద్దు. ఓకేనా? ఐ బాట్ దిస్ డ్రెస్ ఫర్ 1000 rupees. 1000 రూపాయలు కొన్నానండి నేను అంటాం కదా.
ఎంత కొన్నారు అంటే 1000 రూపాయలకి కొన్నాము, 1000 రూపాయలకి కొన్నాము. అప్పుడు ఎలా చెప్తాము? ఐ బాట్ దిస్ డ్రెస్ 1000 రూపీస్ అని చెప్తామా? ఫర్ 1000 రూపీస్, 1000 రూపాయలకి కొన్నారు చెప్పాలి కదా మనం. ఇదంతా కొన్నారండి అంటే ఐ బాట్ దిస్ టికెట్ ఫర్ 400 రూపీస్. ఐ బాట్ ది టికెట్ టు వాచ్ ఎ మూవీ. పర్పస్ ఏంటి? మీరు ఎందుకు కొన్నారు? టు వాచ్ అ మూవీ. ఐ బాట్ ది టికెట్ ఫర్ ఎ మూవీ, ఒక మూవీ కోసం కొన్నాను. పర్పస్ రెండు, ఒకటి నౌన్ వస్తుంది, లేదంటే ఇప్పుడు యాక్షన్ అంటే మీరు 2+∞ చెప్పొచ్చు. ఇంకోటి ఏంటి? షీ బాట్ ఏ రెస్ప్లెండెంట్ హౌస్ ఫర్ 2 crore రూపీస్. 2 కోట్లకి కొనింది. ఇంకేమైనా చెప్తారా? నేను ఈ మైక్ 16,000కి కొన్నాను సార్. మీరు ఎలా చెప్తాను? నేను ఈ మైక్ 16,000కి కొన్నాను. ఇప్పుడు 2 సెంటెన్స్లు వచ్చాయి మనకి. ఐ బాట్ దిస్ మైక్, నేను 16,000కి కొన్నాను సార్. ఎంత చెప్తాం చెప్పండి, ఎలా చెప్తాం? ఐ బాట్ దిస్ మైక్ ఫర్ 16,000 రూపీస్. నేను ఈ మైకు 7,000కి రిపేర్ చేయించాను సార్. ఐ రిపేర్డ్ దిస్ మైక్. ఐ రిపేర్డ్ అంటామా? చేయించాను. పాజిటివ్కి వెళ్ళిపోవాలి గైస్, సిచ్యుయేషన్ అర్థం చేసుకోండి. పాజిటివ్ చేయించడం. ఐ గాట్ దిస్ మైక్ రిపేర్డ్. గుర్తుందా? ఐ గాట్ దిస్ మైక్ రిపేర్డ్ ఫర్ 7,000. అంతే కదా? నేనే చేయించాను, నేనే అయిపోతుంది కదా చేసింది. ఐ రిపేర్డ్ అంటే నేను చేసినట్టు అయిపోతుంది కదా, చేయించాను నేను. అదే నేను మెకానిక్తో చేయించాను అన్నప్పుడు యాక్టివ్ వాయిస్లో చెప్పండి. ఐ గాట్ ది మెకానిక్ టు రిపేర్ ది మైక్ ఫర్ 7,000. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రెండు మాట్లాడుకున్నాం కదా గైస్. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి సార్. ఫస్ట్ మనం ఏదైనా సిచ్యువేషన్ ఇంతవరకు నేర్చుకున్న తర్వాత ఈ 7,000కి ఎలా చెప్పాలో అర్థం కాదు కొంతమంది కదా. ఫర్ 7,000 అంతే. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. డబ్బులు ఎక్స్చేంజ్ అంటే ఈ డబ్బులు ఇచ్చి మనం రిపేర్ చేయించుకున్నాం, డబ్బులు ఇచ్చి మైక్ కొన్నాం కదా. మనం డబ్బులు ఇచ్చేసాం, మైక్ కొనుక్కున్నాం. ఎక్స్చేంజ్, అందుకని ఎక్స్చేంజ్ అని పెడతారు, దీన్ని ఎక్స్చేంజ్ అని పిలుస్తారు. సార్ బాగానే ఉంది సార్ క్లాస్ ప్రిపోజిషన్స్. అంటే ఇది అంటే కొన్ని పర్పస్ ఆఫ్ యాక్షన్, యాక్షన్ ఆఫ్ పర్పస్ ఆఫ్ థింగ్స్, ఎక్స్చేంజ్. అవును. మనకి అన్ని ఒక 10 ఉన్నాయి కదా సార్ మెయిన్. అవునవును అవును, ఒక 2-3 రోజులు డిస్కషన్ చేస్తే ఈజీ అయిపోతుంది. నేను మొత్తం చెప్పేస్తాను సార్. మెయిన్ ఫర్, ఆఫ్ ఇవి ఉన్నాయి కదా.